పవిత్రమైన నడవడి ఏది ఉన్నదో అది నిజమైన భక్తి. అప్పుడు ఆ తల్లి భయాన్ని పోగొట్టి కాపాడుతోంది. సాధారణంగా ఇలా వరముద్ర, ఇలా అభయముద్ర పెట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా పాదములు పట్టుకో, నీలో మార్పు తెచ్చుకో, 10 మంది హితం కలిగేటట్టుగా ప్రవర్తిస్తానని నీ జీవితంలో మనసులో మార్పు తెచ్చుకుని మొదలుపెట్టావు, నేను ఉన్నాను, నిన్ను కాపాడతాను. అది వరముద్ర. జీవితంలో పైకి ఎదగడం మొదలుపెట్టావు. ఎన్నాళ్ళు దీపం ఎన్ని ఒత్తులేస్తావు దగ్గర ఆగిపోతావు, ఎన్నాళ్ళు దీపం వెలిగించడం దగ్గర ఆగిపోతావు. అంతకన్నా పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. పైకెక్కు, ఆత్మవిచారం చెయ్యి, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, భయం పోతుంది. పైకెక్కని చెప్పడానికి ఇలా పెడుతుంది అభయముద్ర. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. నిత్యానందకరీకి కొనసాగింపు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. ఎందుకు చెయ్యాలమ్మా నువ్వు ఇవన్నీ? ఎరా అబ్బాయి, ఎందుకు చెయ్యాలి నేను? నీ చెప్పినట్టే వింటున్నావా? నీ చెప్పినట్టే బ్రతికావా? నీకు నేను ఇన్ని ఇచ్చానే, ఇన్ని భోగములు ఇచ్చానే, ఇంత శక్తినిచ్చానే. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్ర వచ్చేటట్టుగా చేసి శరీరమునకు కలిగిన బడలికని తీర్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చినా ఆవిడే. ఆకలి రూపంలో మంట పుట్టించి లోపల అన్నం అయిపోయిందిరా అని చెప్పినా ఆవిడే. అన్నం రూపంలో వచ్చి మళ్ళీ కడుపు నింపినా ఆవిడే. దాన్ని జీర్ణం చేసిన ఆవిడే, శక్తినిచ్చిన ఆవిడే, ఆలోచనలు ఇచ్చిన ఆవిడే, కీర్తినిచ్చిన ఆవిడే, తరింపజేసిన ఆవిడే, మోక్షమిచ్చిన ఆవిడే. అయినప్పుడు నేను ఇన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నువ్వేం చేశావు, ఏమిటి నీ అర్హత అంటావేమో. నా అర్హత నువ్వు సౌందర్యవతివి కావడమే. అదేమిటి? సౌందర్యరత్నాకరీ. ఇది శంకరాచార్యుల వారి యొక్క గాంభీర్యం స్తోత్రంలో. ఎవరు చేయగలరు ఇలాంటి స్తోత్రాలు? రత్నాకరి అంటే సముద్రం, సౌందర్యరత్నాకరి. ఆమె సౌందర్యముట సముద్రపు లోతు ఎలా ఉంటుందో ఆవిడ సౌందర్యం అలా ఉంటుంది. సౌందర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు అది కేవలము బాహ్యంలో ఉన్న అందము అని పొరపాటు పడకూడదు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని చేశారు. సౌందర్య లహరి అంటే అర్థం బద్ధం లేని ఏదో బాహ్యంలో అందాలకు సంబంధించిన విశేషాలు, అక్కర్లేని విషయాలకు సంబంధించిన కార్యక్రమాలు సౌందర్య లహరి అని కాదు. సౌందర్య లహరి అన్న దానికి అర్థం ఏమిటంటే అంతఃసౌందర్యం. ఎవరు సౌందర్యము అంటే అమ్మతనం సౌందర్యం. మీరు బాగా పట్టుకున్నారా లేదు? అమ్మతనంలో ఏముంటుంది? కేవలము ప్రేమ. మీరు బాగా పట్టుకోండి నేను అన్నమాట. అమ్మ యందు అందం చూడరు. అమ్మకి బిడ్డ అందంతో సంబంధం లేదు. బిడ్డ అమ్మకి అందము, అమ్మ కొడుకు అందం, అంతే. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడికి 5వ నెల. వాళ్ళ అమ్మ ఉంది, నల్లగా ఉంటుంది. ముందు పళ్ళు పైకి వచ్చేసి కింది పెదివి మీదకి ఎక్కుతాయి. పల్చటి జుత్తు, చిన్న ముడి వేసుకోవడానికి సరిపోయేంత జుత్తు కూడా కాదు, కటిక పేదరాలు, దర్భకి చీర కట్టినట్టు ఉంటుంది. ఆ పక్కింట్లో ఇంకో ఆవిడుంది, చాలా ఐశ్వర్యవంతురాలు. సరే, బాహ్యంలో అందం గురించి నేను వర్ణించడం ఎందుకు, ఆమె అందగత్తే. ఇప్పుడు ఈ 5 నెలల పిల్లవాడిని ఆమె ఎత్తుకుందనుకోండి, పక్కింటి ఆవిడ ఎత్తుకుందనుకోండి, వాడు ఆవిడ దగ్గర ఉందాం అనుకుంటాడా? ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ, పట్టు చీర కట్టుకున్నారు, ఆవిడ చక్క పెద్ద కొప్పు వేసుకున్నారు, మంచి పువ్వులు పెట్టుకున్నారు, ఆవిడ భగవద్భక్తురాలు అని ఆవిడ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడా? పళ్ళు పైకొచ్చేసి దర్భకి చీర కట్టినట్టుండి నల్లగా ఉండి కడుపు లోపలికి పోయి నిలబడినటువంటి ఆయనని కన్న తల్లి ఎవరుంటుందో ఆ తల్లి మీదకి వాడు దూకేసే ప్రయత్నం చేస్తాడా? ఎవరి మీద పడిపోతాడు వాడు? అమ్మ మీద పడిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.